సోమా గోపాల్ బీసీవై పార్టీ జిల్లా సమన్వయ వారధిని ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సావిత్రిబాయి పూలే అంటే వాళ్ళు మహనీయులు. వాళ్ళ వల్లే ఈరోజు విద్య అందరికీ కూడా పేద నిరుపేదలకు కానీ ఈరోజు చదువుకొని సమాజంలో గౌరవంగా జీవిస్తున్నారు. బీసీలంటే ఆ తల్లి ఆనాడు కష్టపడి ఆ తల్లి చదువుకునే రోజుల్లో చదువు చెప్పే రోజుల్లో దారి పోతుంటే ఆ రోజుల్లో ఉన్న అగ్రవర్ణాలు ఆమె మీద పేడకల్లాపు కూడా వెళ్ళారు. కానీ అన్ని సహించుకొని ఆమె మళ్ళీ ఒక దత్తగుడ్డలు పెట్టుకొని ఆ విద్యాలయంలో పోయి బట్ట కట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చేది. అటువంటి మహనీయురాలికి ఈనాడు మేము మా ఒక కమ్యూనిటీ తరపు నుంచి ఒక చిన్న వస్త్ర నూలు మాల సమర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. చెప్పన్నా మర్చిపో బీసీ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ని. ఈరోజు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమెకి మా యొక్క సంఘం తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195 సంవత్సరాల క్రితం జన్మించిందంటే బీసీల జీవితాల్లో వెలుగు నింపేదానికి ఆ యొక్క దేవదేవుడే ఆమెని భూమి మీదకు పంపించాడని మేమందరం మా బీసీ బిడ్డలందరూ ఆ విధంగా భావిస్తున్నాం. బానిస సంఖ్యలు, అంటరానితనం, యుద్ధంతోల్ని అవమానం గురి అవడం గురించి పోరాటం చేసిన ఆ గొప్ప మహిళ ఇవన్నీ పారద్రోలాలంటే ఒక్క చదువులతోనని ఆమె తెలియజేసింది. ఆ చదువుల వల్లే ఈరోజు బీసీ బిడ్డలు ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, రాజకీయ రంగాల్లో కానీ మా యొక్క వాటాని దక్కించుకుంటున్నామంటే ఆ చదువుల తల్లి యొక్క పోరాట ఫలితమే. ఇలాంటి ఇంకా మా బీసీలకి ఇంకా చాలా దగ్గరలో అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ మధ్యనే ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేస్తామని జీవో విడుదల చేసింది. అలాగే బీసీలకు రక్షణ చట్టంతో పాటు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ అంటే ఏబిసిడి వర్గీకరణ కూడా ప్రభుత్వాలు చేపట్టి మా 139 కులాలకు సమానమైన అవకాశాలు లబ్ధి చేకూరేటట్టు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు నిర్ణయం చేయాలని ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.